మనం చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. నా స్వహస్తములతో మీకెంత పెద్ద అక్షరములతో రాయిచున్నానో చూడండి. శరీర విషయం ముందు చక్కగా అగపొడుకోరు వారు ఎవరు? వారు తమ క్రీస్తు యొక్క సిలువు విషయమే హింస పొందకుండా మాత్రమే సున్నత పొందవాలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. అయితే వారు సున్నత పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. తాము మీ శరీరమునందు అతిశయించు నిమిత్తము మీరు సున్నత పొందవాలని కోరుచున్నారు. అయితే మన ప్రభువు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరం అగును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. కొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందుటి ఎందు ఏమేనూ లేదు, పొందకపోవటి ఎందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానము కృపయు కలుగునుగాక. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, కృపమైన ఈ ఉదయకాల సమయంలో మీ కృపాసన ఎదుకు వచ్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తుండగా మీ కృపను నాకు తోడుగా ఉంచి ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ పూట వర్తమానం పేరు నీ అతిశయము ఎవరు? నీ అతిశయము ఎవరు? అతిశయము అనగా కొంతమంది గర్వించడానికి, గొప్పగా చెప్పుకోవడానికి కొన్ని వాళ్ళ జీవితాల్లో ఆధారాలుగా ఉంటాయి. ఉదాహరణకి ఒక పదవి కలిగిన వ్యక్తి తన పదవిని బట్టి ఏం చేస్తాడు? అతిశయిస్తాడు. ఒకవేళ ఉద్యోగం కలిగిన వ్యక్తి తన ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తాడు. లేదా వ్యాపారం కలిగిన వ్యక్తి తన వ్యాపార సామ్రాజ్యాన్ని బట్టి ఏం చేస్తాడు? అతిశయిస్తాడు. అయితే ఇక్కడ ఈ పత్రిక రాసినటువంటి పౌలు దేనిని బట్టి అతిశయిస్తున్నాడు అన్నది మనం ఆలోచన చేయగలిగితే, ఆయన ఈ ముగింపు గలతీయులకు రాసిన పత్రిక ముగింపులో చివరిగా 11వ వచనం ఏమంటున్నాడంటే 6వ అధ్యాయంలో, నా స్వహస్తముతో, అంటే ఈ పత్రిక ఎవరో రాయలేదు, నేనే రాశాను. ఒకవేళ ఎవరితో రాయించిన ముగింపు మాటలు మాత్రం ఎవరు రాస్తున్నారంటే పౌలు గారే రాస్తా ఉన్నాడు. సో ఈ పత్రిక ముగింపులో యోధా మతస్థుల యొక్క వేషధారణ ఖండిస్తూ, ఎవరి వేషధారణ? యోధా మతస్థులు. ఎందుకంటే యోధా మత నాయకులు ఏం చెప్తా ఉన్నారు? మొదటి నుంచి మీరు ఎంత యేసు ప్రభువు నమ్ముకున్నా మీరు సున్నతి పొందాలి, ధర్మశాస్త్ర ఆచారాలు పాటించాలని చెబుతున్నటువంటి ఆ యోధా మతస్థుల యొక్క వేషధారణ ఖండిస్తూ అసలైన భక్తిని వివరిస్తూ ఉన్నాడు. ఇందులో ప్రధానంగా మనుషులు మెప్పు వ్యర్థం. ఎవరి మెప్పు? మనుషుల మెప్పు వ్యర్థమని, సిలువే అతిశయమని, మూడోది క్రొత్త సృష్టి పొందుటే పరిష్కారం అని ఈ యొక్క చదవబడిన 5-6 వచనాల్లో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే సరైన పద్ధతి అని, ఈ పద్ధతి ప్రకారం నడుచుకున్న వారికి దేవుని యొక్క శాంతి, సమాధానం, కృప కలుగుతుందని ఈ 16వ వచనంలో ముగించాడు. చెప్పండి, మనందరికీ దేవుని యొక్క కృప, శాంతి, సమాధానం, కనికరం కావాలా వద్దా? ఇది పద్ధతి. అదే ఆ కృప, శాంతి, సమాధానం, కనికరం మనకు కలగాలంటే ఆ పైన ఉన్నటువంటి 5 వచనాలు అంటే 11, 12, 13, 14, 15 వచనాల్లో ఏమైతే చెప్పాడో ఆ 15 వచనాల యొక్క సారాంశం చొప్పున నడిచే వారికి 16వ వచనంలో చెప్పబడినట్లు ఈ పద్ధతి చొప్పున అనుంది. ఏ పద్ధతి? 11, 12, 13, 14, 15 వచనాలు ఏం చెప్పాడు అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఇందులో మొట్టమొదటిగా పౌలు వ్యక్తిగత ధృవీకరణ చేస్తాడు 11వ వచనంలో. ఏంటి ఆ వ్యక్తిగత ధృవీకరణ అంటే, ఇదిగో నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరాలతో రాయిచున్నానో చూడండి అని ఇలా పలకటంలో పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది నకిలీది కాదు, ఎవరో రాసింది కాదు, నేనే నా సొంత చేతితో రాశాను అని ఒకటి ధృవీకరిస్తున్నాడు. రెండోది, ఈ లేఖనము లేదా ఈ పత్రిక మీరు నమ్మొచ్చు, ఎందుకంటే నేనే నా దస్తూరి చేత. మీరు గమనించారు లేదో, ప్రామిసరీ నోటు రాసే వాళ్ళు చివరన దస్తూరి అని రాస్తారంటే ఈ ప్రామిసరీ నోటు ఎవరు రాశారని వాళ్ళ సంతకం పెడతారు. ఇప్పుడు పౌలు భక్తుడు కూడా ఈ పత్రిక నేనే నా స్వహస్తాలతో రాశానని చెప్పడంలో ఇది నకిలీ కాదని చెప్తూ పెద్ద అక్షరాలతో రాస్తున్నాను అంటాడు. ఏం పెద్ద అక్షరాలు ఏంటి, చిన్న అక్షరాలతో రాయకూడదా అంటే అర్థం ఏంటంటే పౌలు యొక్క హ్యాండ్ రైటింగ్ స్టైలు లేదా ఆయన పత్రిక రాసే విధానం.
అంతేకాదు మరొక కోణంలో కూడా అంటారు, ఆయనకి కొద్దిగా కళ్ళ జబ్బు ఉంది. ఏ జబ్బు? కళ్ళ జబ్బు. కళ్ళ జబ్బు అంటే ఏదో ఆయనకి లైఫ్ లాంగ్ కొద్దిగా ఈ కంటి జబ్బు చేత బాధపడ్డాడని కొంతమంది పండితుల అభిప్రాయం. అందుకే చాలా సందర్భాల్లో నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసివేయమని అడగడానికి అంటారు. ఒకవేళ అది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియకపోయినా. అంతేకాదు దమస్కు మార్గంలో దేవుని యొక్క వెలుగును పౌలు ఏం చేయలేకపోయాడు, చూడలేకపోయాడు. ఆ కారణం చేత కూడా ఇది కొద్దిగా కంటి చూపు ఏమైంది, దెబ్బతిన్న వలన బహుశా పెద్ద అక్షరాలతో రాసేటువంటి ఒక అలవాటు ఉండొచ్చేమో. సరే, అది ఏదేమైనా ఈ పత్రిక మాత్రం ఆయన అక్షరాల తన చేతితోనే రాస్తున్నాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇది నకిలీ పత్రిక కాదు, స్వయానే నేనే పత్రిక రాస్తున్నాను కాబట్టి ఇది మీరు నమ్మొచ్చు అని మొదలెట్టాడు. పౌలు తన యొక్క శారీరక బాధలు సహించి కూడా ఈ పత్రిక రాయడంలో గలతీల మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ, శ్రద్ధ తెలియపరుస్తున్నాడు. గలతీల మీద ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ధ. ఎందుకంటే ఓ సందర్భంలో ఆయన అన్నాడు, ఇలాగ అన్నాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి, మీరు పక్క పేజీ తిప్పితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్భాగ్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించిన తీరు మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపలేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలె నన్ను ఏం చేశారు, అంగీకరించేది. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, సత్యమైతే మీ కన్నులు ఏం చేస్తారన్నారు, ఓడబీకి ఇస్తానన్నారంటే మాటకు అర్థం బహుశా అతనుకున్న కంటి బలహీనతను బట్టి అవసరమైతే నాకు మీరు ఎలా ఉంటారన్నారంటే ఓ కనులుగా ఉంటానని కూడా అన్నారు అన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేశాడు. అంటే పౌలు ఇంత శారీరక బలహీనతలో కూడా ఈ గలతీయ సంఘానికి ఈ పత్రిక ఎందుకు రాయవలసి వచ్చిందంటే, వీళ్ళు ఒక తప్పు బాధలో ఉన్నారు. ఏ బాధలో ఉన్నారు? ఇలా చూడండి, సేవకులుగా మాకున్న అతి ప్రధానమైన బాధ్యత ఏంటో తెలుసా? సంఘాన్ని వాక్యం చేత మేపడమే కాదు, సంఘము తప్పుడు బాధలో కూడా ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరిది? సేవకులది. మేము వాక్యం ఒకటే చెప్పేస్తున్నాం, ఇంక సంఘం ఎలా ఉన్నా పర్లేదు అనుకోకూడదు. అతి ప్రమాదకరమైనటువంటి ఆ తప్పుడు బోధ ఈ రోజున సంఘాల్లో, క్రైస్తవ సంఘాల్లో ఈ రోజున చాలా సులువుగా పాకేసింది. ఎందుకంటే సంఘస్థులు వాక్యం చదువుతలేదు, బైబిల్ చదువుతలేదు, ఎవరేం చెప్పినా వాక్యం అనుకుంటున్నారు. ఇది అలాగా ఈ యొక్క యోధా మత నాయకులు కూడా వీళ్ళని భ్రమ పెట్టారు. ఇదిగా మీరు యేసుప్రభువు నమ్ముకుంటే నమ్ముకున్నారు, కానీ మీరు మాలో కలవాలంటే మీరు కూడా సున్నత చేయించుకుని యోధా మతాచారాలు పాటించాలని ఒక తప్పుడు బాధను ఎమర్జెన్సీగా పౌలు వాళ్ళని ఖండిస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది. ఆయన నిజం చెప్పాలంటే చాలా సందర్భాల్లో తన స్వహస్తాలతో రాస్తున్నాననే మాట ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అంటే కొన్ని ప్రూఫ్ గా 16వ అధ్యాయము లాస్ట్ వచనం కూడా చూడండి, 21వ వచనం, పౌలని నేను నా చేతితోనే 100వ వచనము రాయిచున్నాను అన్నాడు. అంటే ఈ పత్రిక నేనే రాస్తున్నానని. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం కూడా చూడండి, అంటే కొన్ని ప్రూఫ్ గా చెప్తా ఉన్నాను అనమాట. 4వ అధ్యాయం 18వ వచనం కూడా ఏమని రాయబడి ఉన్నది, పౌలని నేను స్వహస్తముతో నా వందనాలు రాయిచున్నానని చెప్పాడు. అలాగే తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి, పౌలని నేను నా చేతి రాతతో వందనమని రాయిచున్నానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తనకున్నటువంటి ఒక రకమైన అలవాటు ఏంటంటే, ఒకవేళ పత్రిక ఎవరితో రాయించిన చివరి ముగింపు మాటలు ఎవరు రాసేవారు అనమాట, పౌలే రాసేవాడు. అంటే మిగిలిన మాటలు ఆయన కాదని కాదు, ఆయన దగ్గరుండి లేఖకుడి చేత రాయించేవాడు. చివరి ముగింపు అడ్రస్ మాత్రం అది ఒకసారి అంతా చదివి ఆయన ఏం చేసేవాడు అంటే రాసేవాడు. కాబట్టి ఇప్పుడు ఎంత వివరంగా మీకు చెప్పవలసిన పని ఏంటంటే, ఈ గలతీయులకు రాసిన పత్రిక ఎవడో అనామకుడు, ఎవడో దిక్కుమొక్కు తెలియనోడు కాదు, పౌలు అనబడుతున్న నేనే మీకు రాశాను అని చెప్పడంలో పౌలు యొక్క ఉద్దేశము, ఈ సందేశాన్ని, ఈ పత్రికను మీరు తేలిగ్గా తీసుకోవద్దు. ఇది నా హృదయం నుండి వచ్చినటువంటి మాటలు, అనగా దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు తప్పుడు బోధ నుండి ఈ సువార్త సందేశం ద్వారా తన సంఘాన్ని లేదా గలతీయుల ప్రాంతంలో ఉన్న సంఘాన్ని కాపాడాలని ఈ పత్రిక రాస్తున్నాను అన్న ఉద్దేశాన్ని చెప్తున్నాడు. ఇకపోతే 12వ వచనం చూద్దాం. 12వ వచనంలో ఏమంటున్నాడంటే, శరీర విషయమందు చక్కగా అగపడుగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నత పొందవాలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. ఈ 12, 13 వచనాలు ధర్మశాస్త్రవాదుల యొక్క కపటత్వం గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రవాదులు అంటే ఎవరు?
యోధా మత నాయకులు, యోధా పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళ కపటత్వం చెప్తున్నాడు. ఎందుకు మిమ్మల్ని సున్నతి పొందమని అడుగుతున్నారు అన్న దాని గురించి ఇక్కడ వివరణిస్తున్నాడు. అసలు ఈ పత్రిక మొత్తం ధర్మశాస్త్రం యొక్క బోధలకు వ్యతిరేకంగా మరి వాళ్ళని ఖండిస్తూ రాసిందే. మరి క్రైస్తవులైన గలతీయులు సున్నతి చేయించుకుని మోసే ధర్మశాస్త్రాన్ని మరి పాటించాలని బలవంతం చేస్తున్నారు. ఎవరో ఈ యోధా మత నాయకులు. కాబట్టి ఒకసారి ఈ గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1వ అధ్యాయం 6. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తతో మీరు ఎంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకేమేసిందంటే ఆశ్చర్యం వేసింది. 7వ వచనం. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని ఏం చేశారు? కలవరపరిచారు. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని ఏం చేశారు? ఎవరు కలవరపరిచారు? ఎవరు కలపరపరిచారు? ఇగో ఈ యోధా మత నాయకులు, యోధా మత పెద్దలు. అంటే గలతీలో ఉన్న వాళ్ళకి ఏ బోధ వచ్చేసిందంటే తప్పుడు బోధ, అబద్ధ బోధ వచ్చేసింది. అలాగే 3వ అధ్యాయం 1 నుంచి కూడా ఆ మాటలే చెప్తూ చూడండి. 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతము చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వింటూ వలన చేయించున్నాడా? అంటే మీరు ధర్మశాస్త్రం పాటించడం వల్ల ఆత్మచేత నడిపించబడుతున్నారా, లేకపోతే దేవుని ఆత్మచేత నడిపించడం వల్ల మీరు ఆ దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుస్తున్నారా? అంటే ధర్మశాస్త్రం వల్ల కాదు కదా అన్న ఉద్దేశాన్ని చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు ఈ పత్రిక ముగింపులో ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని ఒకసారి బహిర్గతం చేస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే శరీరమందు మంచిగా కనపడ్డానికంట. ఎలాగంటండి? శరీరమందు మంచిగా కనపడడం అంటే ఏంటి తెలుసా? బాహ్య రూపము, ఆచారాలు పొందుకుంటే చాలు మనం మంచిగా ఉంటాము. ఉదాహరణకి ఇలా చూడండి. యూదులు వాళ్ళు ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నా పర్లేదు కానీ సున్నతి చేయించుకుంటాడు ఎవరో తెలుసా? ఇంక భక్తుడు అని లెక్క. సున్నతి చేయించుకుంటే వాడు భక్తుడు. నిజం చెప్పాలంటే ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంట? మీరు 10 అనుకుంటారు, అది 10 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలు ఉన్నాయంట. ఎన్ని ఆజ్ఞలు? 613 ఆజ్ఞలు ఎవరు కూడా పాటించట్లేదు. వీళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు 613 ఆజ్ఞలు పాటించకపోయినా పర్లేదు కానీ సున్నతి చేయించుకుంటే చాలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఈ గలతీ ప్రాంతాల్లో ఉన్న సంఘాన్ని వీళ్ళు ఏం చేశారంటే పాడు చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు బాహ్యంగా కనిపించే గౌరవం కోసం హృదయంలో మాత్రం వీళ్ళకి విశ్వాసం లేదు. ఎవరికి విశ్వాసం లేదు? ఈ మత నాయకులకి, మత పెద్దలకి విశ్వాసం లేదు. ఎవరంటే విశ్వాసం లేదు? దేవుడంటే విశ్వాసం లేదు. కానీ వాళ్ళ బాహ్య గౌరవాన్ని కాపాడుకుంటా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అనగా గలతీయ సంఘాన్ని బలవంతపరిచి సున్నత పొందాలని చెప్పడంలో మతవాదులు అనగా ఈ యోధా మత నాయకులు మనుషులు సంతోషపెట్టేవారుగా ఉన్నారు. అంతేకాదు శరీర విషయం మందు చక్కగా అగపడడానికి ఈ మాట కనబడుతున్నారు. చూడండి, అక్కడ 12వ వచనంలో అక్కడ కారణం చెప్తున్నాడు. ఎందుకు మిమ్మల్ని సున్నతి పొందుకోమని చెప్తున్నారంటే చూడండి, తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవాలని మిమ్మల్ని ఏం చేస్తున్నారు? బలవంతం చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక అక్కడ ఉన్న సందర్భం లేదా ఆ రోజుల్లో ఉన్న సందర్భాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. ఆ రోజుల్లో క్రైస్తవులకి చాలా హింస, ముఖ్యంగా యూదుల నుండి మారిన వారికి కానీ అన్య జనంగా నుండి మారిన వారు కానీ వాడు క్రైస్తవుడు అయితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా హింస పెట్టేవారు. ప్రస్తుత రోజుల్లో కూడా ఈ రోజున క్రైస్తవం పట్ల అటువంటి వ్యతిరేకత ఎక్కువైపోయింది. ముఖ్యంగా మనలాంటి దేశంలో పరిస్థితి ఈ రోజున మైనార్టీలకి ఏం లేదు, స్వేచ్ఛ లేదు, తగినటువంటి రక్షణ లేదు. క్రైస్తవుల మీద హింసలు అనేది పెరిగిపోతా ఉన్నాయి. సో ఆ రోజుల్లో యోధా మత నాయకులు కూడా ఏం చేసేవారు తెలుసా? ఇదిగో మీరు సున్నతగాని పొందుకున్నారనుకో, ఇప్పుడు మీరు ఎందులోకి వచ్చేసినట్టు? యూదుల్లో కలిసిపోయినట్టు. నువ్వు యూదుడు అయ్యావనుకో నీకు ఇంకేముండదు, హింస ఉండదు. నువ్వు యూదుడు అయితే నీకేముండదు, హింస ఉండదు. కాబట్టి నువ్వు ఏం చేయించుకో తెలుసా? సున్నతి చేయించుకుని మాలో కలిసిపో అని ఒక రకమైన గర్వాపసి లాంటిది అనమాట. ఆ కారణం చేత ఈ గలతీయులని, నిజానికి వీళ్ళు అన్యులండి. గలతీయులు ఎవరు అనుకున్నారు? అన్యులు, ఏమి యూదులు కాదు. నిజం చెప్పాలంటే యూదులు ఎవరు? అబ్రహాము యొక్క సంతానం మాత్రమే యూదులు. వాళ్ళ మాత్రమే సున్నతి చేయించుకోవాలని దేవుడు ఆది కాండంలో అబ్రహాంతో చెప్పినటువంటి ఒక నిబంధన. కానీ ఇప్పుడున్న మత నాయకులు ఏం చేస్తున్నారు? ఎంతమందిని సున్నతి చేయించేస్తే అంతమంది యూదులు పెరిగిపోతారో చూసారా?
వీళ్ళు వెళ్ళి అంటారనమాట మత నాయకుల దగ్గర, ఏమని తెలుసా, చూసావా మేము ఎంతమంది యూదుల్లో మార్చేసామో, మేము ఎంతమంది గర్వాప్సి చేసామో, లేదా మేము ఎంతమంది మళ్ళా వాళ్ళని మన జాతిలో తీసుకొచ్చేసామో అని చెప్పేసి మనుషుల దగ్గర మెప్పు గురించి వీళ్ళు ఏం చేస్తున్నారు, సున్నతి పొందమని గలతీని ఏం చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. నిజానికి ధర్మశాస్త్రం మీద ప్రేమ ఉండు కాదు, ధర్మశాస్త్రం మీద గౌరవం ఉండు కాదు. ఆ మాటకు వస్తే వాళ్ళు ధర్మశాస్త్రాన్నే పాటించట్లేదు. ఎవరు? యోధ మత నాయకులు. కానీ కొంతమంది ఈ విధంగా చేయడంలో ఒక ఉద్దేశాన్ని, ఇక్కడ ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఇలా చూడండి, నా వైపు ఇప్పుడు ఒక అన్యుడు క్రీస్తుని బట్టి క్రైస్తవులో రావాలా, సున్నతుని బట్టి క్రైస్తవులో రావాలా? క్రీస్తుని బట్టే కదా. ఇప్పుడు ఒక సున్నతి బట్టి వాడు యూదుడుగా మారాడు అనుకో, ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు, నీ క్రీస్తుని బట్టి కాదు నేను క్రైస్తవుని అయింది సున్నతి వలన లేదా మతాచారాల వల్ల నేను క్రైస్తవుని అంటాడు. అంటే రకంగా యోధా మత నాయకులకు ఉద్దేశం ఏంటో తెలుసా, క్రీస్తుని వాళ్ళ జీవితంలో లేకుండా చేయాలని. అందుకే అపవాది ఎప్పుడు కూడా ఒరిజినల్ డూప్లికేట్ తయారు చేస్తాడు. సాధారణంగా క్రిస్మస్ షార్ట్ కట్లు ఏమంటారు తెలుసా, ఎక్స్మస్ అంటారు. ఏంటి విన్నారు ఎప్పుడైనా మీరు? ఎక్స్మస్ అంటే క్రిస్మస్ అని పేరు పూర్తిగా రాయకుండా ఇంటూలో ఒక ఎక్స్ వేసి పక్కన ఎవరు రాస్తారు, మాస్, ఎక్స్మస్. అందులో ఏం మిస్ అయ్యాడు? క్రీస్తు మిస్ అయ్యాడు. క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడు, ఎక్స్మస్ లో క్రీస్తు లేదు. అపవాది ఎప్పుడు కూడా ఒరిజినల్ ఒక డూప్లికేట్ తయారు చేస్తాడు. ఇక్కడ కూడా యోధా మత నాయకులు గలతీలను క్రీస్తులో నుంచి పక్కకు గట్టించాలని, క్రీస్తు మీద ఉన్న గౌరవాన్ని, క్రీస్తు మీద ఉన్న భక్తిని తీసేసి ఇప్పుడు ఆ భక్తి అంతా దేవుని మీదకి వెళ్ళాలని బలవంతం చేస్తారు వీళ్ళందరూ. సున్నతి, మతాచారాలు, ధర్మశాస్త్ర ఆచారాలు, ఇది వీళ్ళ యొక్క కపటత్వం. అదే పౌలు భక్తులు వాళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. బాబు, క్రీస్తుని విశ్వసించడం వల్ల నిజం చెప్పాలంటే శ్రమలో, హింసలో మీరు తప్పించుకోవచ్చు. ఇవో మీ యొక్క నాయకుడు పౌలు కూడా ఇన్ని హింసలు పడ్డానికి కారణం తెలుసా? ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించాడు, ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారం సంఘాలని హింసించాడు. ఆయన ఎప్పుడైతే క్రైస్తవుడు అయ్యాడో ఇప్పుడు అదే యూదులు పౌలుని ఏం చేశారు? హింసించారు, కొట్టారు, ఈడ్చేశారు. మీ నాయకుల్లాగా మీ బ్రతుకు మారకుండా ఉండాలంటే మీరు ఏం చేయించుకోండి, సున్నతి చేయించుకోండి, మా మతంలోకి వచ్చేయండి, మా ఆజ్ఞలు పాటించండి, మా ధర్మశాస్త్రాన్ని పాటించండి చెప్పేసి గలతీలను క్రీస్తు వైపు నుండి తప్పించి మతం వైపు నడిపిస్తున్నారు. అందుకే మతం ఎప్పుడు కూడా మార్గాన్ని, ముక్తిని ఇవ్వలేదు. క్రీస్తు మాత్రమే మనకేమి ఇవ్వగలడు? మార్గాన్ని ఇవ్వగలడు, ముక్తిని ఇవ్వగలడు. కాబట్టి క్రైస్తువులో కూడా ఈ రోజున ఆచారాలు ఎక్కువైపోయాయి. క్రైస్తవ ఆచారాలు చెప్పరా? లెంట డేస్ వస్తే ఏ బట్టలు వేసుకుంటారు అమ్మా? తెల్ల బట్టలు వేసుకుంటారు. లెంట డేస్ వస్తే మాంసం తినడం మానేస్తారు. లెంట డేస్ వస్తే చెప్పులు వేసుకోవడం మానేస్తారు. లెంట డేస్ వస్తే పెళ్లిళ్ళు చేయడం మానేస్తారు. ఇదే పోయే కాలము. అంటే ఇవన్నీ కూడా ఏ ఆచారాలు? క్రైస్తవుల అన్యాచారాలు. అంటే ఇవేమి ముక్తినివ్వలేవు. ఇదిగా నువ్వు లెంట డేస్లో చికెన్ తినడం మానేసినా, చెప్పులు వేసుకోవడం మానేసినా, తెల్ల బట్టలు వేసుకున్నా, లేకపోతే పెళ్లిళ్ళు చేయడం మానేసినా నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే నీ బ్రతుకు మారాలి, క్రీస్తుని అంగీకరించాలి. అంటే మనుషులు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు? బాహ్య సంబంధమైన ఆచారాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఉదాహరణకి ఇలా చూడండి, ఈ గుంపులో నేనే ప్రత్యేకంగా తెల్ల బట్టలు వేసుకుని, మెల్లో ఒక టవల్ వేసుకుని, ఒక జబ్మాలు వేసుకుని, లేకపోతే ఇంకోటి వేసుకుని నేను ప్రత్యేకంగా నడుస్తున్నాను అనుకో, మీరు అందరూ నన్ను ఎలా చూస్తారు? ఒక ప్రత్యేకమైన వాడు. అంటే ఇప్పుడు మీ అందరిలో నేను ఎలా కనపడుతున్నాను? ఒక ప్రత్యేకమైన వాడిగా కనపడడానికి బాహ్యాచారాలు పాటిస్తున్నారు తప్ప దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు, హృదయం శుద్ధిగా ఉందా లేదని చూస్తున్నాడు అన్నది ఈ రోజున క్రైస్తవులు కూడా గ్రహించట్లేదు. అందుకే దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నాడా? బాహ్య వృద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారన్నాడా? అంటే ఇప్పుడు మనిషి హృదయం శుద్ధిగా ఉండాలా, బాహ్యాచారాలు శుద్ధిగా ఉండాలా? కానీ ఈ మత నాయకులు గలతీని ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారు? ఇదిగో మీరు ఎలాగున్నా పర్లేదు కానీ అర్జెంటుగా సున్నతి చేయించుకుని ఇదిగో ధర్మశాస్త్ర సంబంధమైన వ్యక్తులుగా మీరు బ్రతకండి, మీ జీవితాల్లో నుండి క్రీస్తుని పక్కకి తీసేయండి అని బలవంతంగా వాళ్ళ చేత సున్నతి చేయిస్తున్నారు. బాబు, అది కారణం అని ఇక్కడ పౌలు భక్తుడు గలతీనికి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు మీ మీద అంత ప్రేమ చూపించడానికి కారణం మీ మీద ప్రేమతో కాదు, అది వాళ్ళ బాహ్య గౌరవాల కొరకు, లేదా ఎంతమందిని మీరు యూదుల కింద మార్చేమని చెప్పడం కొరకు మీ చేత బలవంతంగా చేయిస్తున్నారని చెప్పాడు. నిజానికి క్రైస్తవులకు ఏం కలిగితే తెలుసా? ఒకసారి చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించే వారందరూ ఖాళీ పూర్తి చేయండి. హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో, సద్భక్తి అంటే మంచిగా భక్తి చేసే వారు అందరూ కూడా ఏం పొందుతారంట అని వాక్యం చెప్తుంటే, ఇక్కడ గలతీలు ఏమంటున్నారంట ఒకసారి రండి. గలతీలతో ఈ మత నాయకులు ఏమంటారంటే 12వ వచనంలో, శరీర విషయమందు చక్కగా అగపొడుగోరు వారెవరు, వారు తమ క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే. వాక్యం ఏమి చెప్తుంది? అరే బాబు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బతికే వాళ్ళకి ఏం కలుగుతాయి? హింసలు కలుగుతాయి అని వాక్యం చెప్తుంటే, ఈ గలతీయ సంఘానికి మత నాయకులు ఏం చెప్తున్నారంటే, మీరు హింస నుండి తప్పించుకోవడానికి మీరు ఏం పొందుకోండి? సున్నత పొందుకోండి అని చెప్తున్నారు. ఆ మాటకు వస్తే మత్తయి సువార్త ప్రారంభంలోనే ప్రభు కొండ మీద ఉండగా ఆ ప్రారంభ క్రైస్తవులతో ఈ మాట చెప్పాడు. 5వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? 11వ వచనంలో చూడండి, 10వ వచనం, నీతి నిమిత్తం హింసింపబడే ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ఎవరు? ధన్యులు. అలాంటిది సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. అందుకే ఈ రోజున క్రైస్తవులు నోరు మూసుకుని ఉండేది. కొట్టలేకో తిట్టలేకో చంపలేక కాదు. దేవుడు వాక్యం ఏం చెప్పిందంటే, ఇలా హింసింపబడుతున్నప్పుడు నిందింపబడుతున్నప్పుడు మీరు మౌనంగా ఉండి సంతోషించండి, మీ ఫలము పరలోకంలో ఏమవుతుంది? అధికమవుతుంది. క్రైస్తవులకి చేత కదా కొట్టడం, తిట్టడం చేత కదా, లేకపోతే చంపడం చేత కదా? అవును, కానీ దేవుని వాక్యం అలా చెప్పలేదు వాళ్ళకి. ఈ రోజు దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఏం చెప్పలేదు? ఈ కొట్టేవాడిని కొట్టండి, చంపేవాడిని చంపండి అని చెప్పలేదు. అవసరమైతే కుడి చెంప కొడితే ఎడమ చెంప కూడా చూపించమని చెప్పింది వాక్యం. కానీ హింస నుండి తప్పించుకోవడానికి ఏం చెప్తున్నారంట గలతీ సంఘానికి మత నాయకులు? అరే బాబు, మీరు హింసింపబడకుండా నిమిత్తము మీరు ఏం చేయించుకోండి? సున్నత చేయించుకోండి అని చెప్తున్నారు. సో ఈ 12వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడికి బాహ్యాచారాలు ముఖ్యం కాదు, ఆంతరంగత విశ్వాసం మాత్రమే దేవునికి ముఖ్యము. రెండోది, క్రైస్తవులు హింసల్లో కూడా ఏం చేయాలంటే విశ్వాసంగా నిలబడాలి. మరి ఆ మధ్య మణిపూర్ రాష్ట్రంలో హింస జరిగినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారండి? దూరంగా విశ్వాసంలో నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? ఇక వాక్యం విరిగిన వారు హింస వచ్చినా సరే ఆ హింసల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారు. మూడోది, రక్షణ క్రీస్తు శిలువ వల్ల తప్ప సున్నతి వల్ల మాత్రం కాదు. రక్షణ దేని వల్ల? యేసుక్రీస్తు శిలువ వల్ల తప్ప సున్నతి వల్ల కాదు. నాలుగోది, సువార్త సత్యం కోసం మనం ధైర్యం అవసరం, ఎవరు కూడా అధైర్యపడకండి అని ఇక్కడ మనకి పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 13వ వచనంలోకి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరింపరు. ఎవరు? యూదులు. మీకు ఎవరైతే సున్నతి చేయించుకోండి, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆజ్ఞలు నియమాలు పాటించండి అని అంటున్నారో వాళ్ళు సున్నతి పొందినను వారు ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు. పైగా తాము మీ శరీర విషయం మందు అతిశయించిన నిమిత్తము మీరు సున్నత పొందవాలని కోరుచున్నారు. అంటే మాటకు అర్థం ఏంటో తెలుసా? ధర్మశాస్త్ర మత బోధకుల యొక్క గర్వము, కపటత్వము మరింత లోతుగా పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏంటో తెలుసా? మొదటగా వారు సున్నత పొందిన వారైనను ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు. ఎందుకంటే ఎన్ని ఆజ్ఞలు అని చెప్పాను? 613 ఆజ్ఞలు ఆచరించాలి. కానీ వీళ్ళు పూర్తిగా పాటించరు. కేవలం బాహ్య సంబంధమైన సున్నత మాత్రమే ఆధారపడతారు, కానీ హృదయపూర్వకంగా ధర్మశాస్త్రాన్ని మాత్రం వీళ్ళు పాటించరు. అందుకే వీళ్ళ గురించి ప్రభు సందర్భంలో ఈ విధంగా అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో ఈ మత నాయకుల గురించి, లేకపోతే ఈ శాస్త్రులు పరిశీలన గురించి ఈ విధంగా మాట్లాడాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనంలో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అంటే, ఏ విషయాలు ఉంటాయి? ప్రధానమైన విషయాలు అంటే ముఖ్యమైనవే, అసలు లేనివా? ముఖ్యమైన విషయాలు అనగా న్యాయములు, కనికరమును, విశ్వాసం విడిచిపెట్టితే వాటిని మానక వీటిని చెయ్యండి. మీరు సోపులోను జీలకర్రలోను దశమభాగం తీయండి, తప్పు కాదు. అది చేస్తూనే అతి ప్రధానమైన వేటి అక్కడ రాయమన్నమాట, న్యాయము, కనికరము, విశ్వాసం విడిచిపెట్టారంట. అది ఉండాలి ఫస్ట్ అంటున్నాడు. అంటే ఈ శాస్త్రుల పరిచయం ఏంటనమాట? చెప్తారు కానీ
చేయరు. ఆ మాట కూడా అన్నారు, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్తారు కానీ చేయరు, వాళ్ళు బ్రతికినట్టు బ్రతకొద్దు అన్నాడు. ఎందుకంటే శాస్త్రులు, ధర్మశాస్త్రులు పని ఏంటంటే వాళ్ళు చెబుతారంతే కానీ వాళ్ళు మాత్రం ఏం చేయరు, పాటించరు అనే విషయాన్ని ముందే ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేశాడు. కాబట్టి దీన్ని ఏమంటారు తెలుసా, వేషధారణ అంటారు. ఇప్పుడు నేను ఉన్నానండి, చెప్పేసి చేయలేదనుకో, ఇప్పుడు నాలో ఏమున్నట్టు, వేషధారణ ఉన్నట్టే. ఒకవేళ మీరైనా జరిగి చెప్పేసి ఊరుకున్నారనుకో, ఇప్పుడు మీలో కూడా ఏమున్నట్టు, వేషధారణ ఉన్నట్టే. ఈ యొక్క మత నాయకులు ఆ విధమైన వేషధారణతోనే వీళ్ళు సున్నత పొందుతారు కానీ ఆచరించరు. రెండోది ఇక్కడ తెలుసా, గలతీయులు సున్నత పొందేలా చేయిస్తే వాళ్ళు ఎంతమందిని యోధాయకరణం చేశారో వాళ్ళని గర్వించడానికి, అంటే మనుషుల ముందు గౌరవం పొందడానికి వీళ్ళు సున్నత చేస్తున్నారంట. ఉదాహరణకి ఎలా చూడండి, నాకే 20 మంది ఇచ్చారు టార్గెట్. ఏంటి, రే బాబు ఆ గలతీలకు వెళ్ళి, ఆ గలతీ ప్రాంతాల్లోకి వెళ్ళి 20 మందిని నువ్వు సున్నత చేయించావు అనుకో, నీకు ఒక పదవి ఇస్తానన్నాను అనుకో. ఇప్పుడు చెప్పండి, 20 మంది గురించి నేను ఏం చేస్తాను, బలవంతంగా ఏదో మభ్య పెట్టి ఇప్పుడు ఇలా చేయించని వాళ్ళ దగ్గర చెప్పాను అనుకో, ఇప్పుడు వాళ్ళు నన్ను ఏం చేస్తారు, గౌరవించరా? అంటే బాహ్య సంబంధమైన గౌరవం కొరకు ఇలా విధంగా చేస్తున్నారు. ఇది పూర్తిగా గర్వం మరియు మానవ గౌరవం కొరకు చేసేది తప్ప ఇది దేవుని రాజ్యానికి సంబంధించింది కాదు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ రోజున కూడా క్రైస్తవులు కూడా చాలా మంది బాహ్యాచారాలు, మతపరమైన గుర్తుల ద్వారా భక్తి పరులుగా కనపడడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తారు. నేను చెప్పాలంటే ఆ యొక్క క్రైస్తవులు కూడా హృదయంలో ఏమి లేదంటే ప్రేమ లేదు, వినయం లేదు, ఆత్మఫలం లేదు, ఇవేమీ లేకుండానే ఇందాక చెప్పాను కదా, క్రైస్తవుల్లో కూడా అన్యాచారాలు పాటించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నిజమైన క్రైస్తవానికి బాహ్యాచారాలతో పని లేదు, యేసుక్రీస్తులో మాత్రమే మనకి ముక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా, గలతీయులతో అంటున్నాడు, మీరు సిలువ మాత్రమే మీకు రక్షణ తప్ప సున్నత వల్ల మీకు రక్షణ కాదు, సున్నత ఆచారాలు పాటించడం వల్ల కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి మనం 14వ వచనం చదువుదాం. 14వ వచనంలో ఏమంటాడంటే, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువేందు తప్ప మరి దేని ఎందును అతిశయించుటకు నాకు దూరం అగును గాక, దాని వలన నాకును లోకమునకు నేనును సిలువ వేయబడ్డాను అని క్రీస్తు యొక్క సిలువే నాకు అతిశయమని పౌలు తన వ్యక్తిగత సాక్ష్యం చెప్తున్నాడు. ఇక్కడ మిమ్మల్ని ఈ ప్రశ్న, ఈ సందర్భంలో ఈ మాట చెప్పే ముందు మిమ్మల్ని కూడా అడగాలి, మీరు దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? అందాన్ని బట్ట, సౌకర్యాన్ని బట్ట, ధనాన్ని బట్ట, ఉద్యోగాన్ని బట్ట, పేరు ప్రఖ్యాతలను బట్ట, గౌరవాన్ని బట్ట, దేని బట్టి అతిశయిస్తున్నారు? కానీ ఇక్కడ పౌలు భక్తులు మాత్రం నేను దేన్ని బట్టి అతిశయిస్తున్నాను తెలుసా, క్రీస్తు యేసు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందును కూడా నేను అతిశయించట్లేదు అంటున్నాడు. ఒక్కసారి ఇలా చూడండి, ఆ వైపు పౌలు భక్తుల గురించి చెప్పాలి. పౌలు భక్తుడు ఏమైనా చదువు లేనివాడా, జ్ఞానం కలిగిన వాడు? ఆయన ఏమైనా చేతగానివాడా? ఆయన 2 పౌరుషత్వాలు కలిగిన వాడు, యోధా పౌరుషత్వము, రోమా పౌరుషత్వం కలిగిన వాడు. అంతేకాదు ధర్మశాస్త్రాన్ని మక్కిగా పాటించేవాడు, గమాలీయుల యొక్క పాపల చేత ఆయన బోధ నేర్చుకున్నవాడు, ఎంతో పాండిత్యం కలిగిన వాడు. అలాంటి ఇప్పుడు నేను ఎవరిని బట్టి అతిశయిస్తున్నాను అంటాడు, క్రీస్తు యేసు యొక్క సిలువను తప్ప మరి నేను దేనిని బట్టి అతిశయించట్లేదు అంటున్నాడు. ఇంత ధనవంతుడు, ఇంత జ్ఞానవంతుడు, ఇంత బలవంతుడు, ఇంత యోగ్యవంతుడు, ఎవరిని బట్టి అతిశయిస్తున్నాను అంటున్నాడు? ఇప్పుడు మనకేమున్నాయి ఇందులో? ఏమీ లేవు. అయినా సరే ఎంత గర్వమో, ఎంత అహంకారమో, ఎంత అతిశయమో. అన్ని ఉన్నవాడు ఏమంటున్నాడు తెలుసా, నాకు యేసుక్రీస్తు యొక్క సిలువ తప్ప మరి దేని యందు నేను అతిశయపడనని చెప్తున్నాడు. కారణం ఏంటి తెలుసా, ఆయనకి అర్థమైంది యేసుక్రీస్తు యొక్క సిలువ ఏంటో తనకు అర్థమైంది. ఎవరికి? ఇక్కడ ఉన్న మీరైనా నేనైనా ఈ మాట మనం చెప్పాలంటే యేసుక్రీస్తు నీకు అర్థం కావాలి. ఇదే పౌలు యేసుక్రీస్తు అర్థం కాకముందు సంఘాన్ని ఏం చేశాడు? హింసించాడు, బాధ పెట్టాడు. కానీ దమస్కు మార్గం ముందు ఆ యేసు ప్రభువే తన కన్నులు ఎత్తి కనబడి ఎవరు నువ్వు అని అడిగినప్పుడు ప్రభు ఏమని పరిచయం చేసుకుని తెలుసా, నువ్వు హింసించుచున్న యేసులను పరిచయం చేసుకున్నప్పుడు ఆ యేసు ప్రభు ఏటో పౌలుకి ఏమైంది?
అర్థమైంది. అర్థమైన తర్వాత తను ఏనాడు ఏమన్నాడు తెలుసా? ఇక నేను దేనిని బట్టి అతిశయించను, నాకు మార్గదర్శనం చూపించి నిజమైన యేసెవరో నిజమైన సత్యమేటో నాకు తెలుసు కాబట్టి ఇంకా ఎన్నడూ దేనిని బట్టి నేను ఏం చేయను, అతిశయించను అన్నాడు. ఈ రోజున ఇదే మాట నువ్వు నేను అనాలంటే ఆ యేసు ప్రభువేటో ఆ సిలువేటో నీకు నాకు అర్థం కావాలి. అర్థం కావడమే కాదు, అనుభవించాలి. అనుభవించకుండా మనం ఏమీ చేయలేము. మొన్నటి దినాన్ని ఒక మాట మీకు చెప్పాను. దేవుడికి ఎవరైతే భయపడతారో వాళ్ళే దేవుని గౌరవిస్తారు. ఎవరైతే దేవుని గౌరవిస్తారో వాళ్ళే దేవుణ్ణి ఆరాధిస్తారని నేను స్టేటస్లో పెట్టాను అనుకుంటా. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే దేవునికి భయపడతారో వాళ్ళే దేవుని గౌరవిస్తారు. ఎవరైతే దేవుని గౌరవిస్తారో వాళ్ళే దేవుని ఏం చేయగలుగుతారు, ఆరాధించగలుగుతారు. పౌలుకి అనుభవం ఉంది, దేవుడేటో భయం కలిగింది. ఇంతవరకు నేను ఏం చేశాను అన్నది విషయం అర్థమైంది. కాబట్టి ఆ ప్రభు నేను ఎన్నడూ అగౌరవపరచకూడదు, ఆ ప్రభు నేను గౌరవించాలి. అలా గౌరవించాలంటే నేను క్రీస్తు యేసుని బట్టి దేన్ని బట్టి నేను ఏం చేయకూడదు, అతిశయించకూడదు అనే విషయానికి వచ్చాడు. ఇక్కడున్న మనం అందరం కూడా ఆ అనుభవంలోకి రావాలంటే యేసు క్రీస్తు ఏంటో నీకు అర్థం కావాలి, ఆ సిలువ ఏంటో కూడా నీకు ఏం చేయాలి, అర్థం కావాలి. ఎందుకంటే పౌలుకున్న జ్ఞానము, ఆయన అపోస్తలత్వము, యోదయ నేపథ్యము, ఆయన అనుభవించిన శ్రమలు ఇవేమి కాదంటే అతిశయము. నా అతిశయం ఏంటి తెలుసా? నా పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసినటువంటి యేసుక్రీస్తు సిలువ మరణం తప్ప దేని నాకు అతిశయము లేదని చెప్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే రక్షణ యేసుక్రీస్తు ద్వారా తప్ప ధర్మశాస్త్రం వల్ల కాదు. ఇదే ధర్మశాస్త్రం గురించి నేను అనేక మందిని చంపాను, అనేక మందిని హింసించాను. నాకు ఈ రోజు యేసు యొక్క రక్తము, యేసు యొక్క సిలువేట అర్థమైందని చెప్పేసి ఇక మీద నేను దేని బట్టి ఎత్త చేస్తానంటాడు. అమ్మా చెప్పండి, ఈ రోజున మనం కూడా అటువంటి అనుభవంలోకి రావాలి. నీకు వ్యాపారం ఉంటే ఉండొచ్చు, ఉద్యోగం ఉంటే ఉండొచ్చు, ధనం ఉంటే ఉండొచ్చు, బలం ఉంటే ఉండొచ్చు, అందం ఉంటే ఉండొచ్చు, సామర్థ్యం ఉంటే ఉండొచ్చు. అవన్నీ భూమి మీద జస్ట్ బ్రతకడానికే గాని ఇందుకు ముక్తి మార్గము పరలోకానికి ఇచ్చేది ఎవరో తెలుసా? కేవలము యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఇక్కడ యోధా మత నాయకులు ఏం చెప్తున్నారు తెలుసా? వాళ్ళకి సిలువ అంటే ఒక అవమానకరమైన వస్తువు. గలతీయులతో మీరు సిలువ వల్ల హింస పొందకుండా మీరు తప్పించుకోవాలంటే సున్నత పొందండి అని ఎందుకంటారంటే యోధా మత నాయకులకి సిలువ అంటే ఒక అవమానకరమైన విషయం. కానీ పౌలు అదే సిలువను బట్టి అతిశయిస్తున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, అదే సిలువను బట్టి పౌలు ఏం చేస్తున్నాడు? అతిశయిస్తున్నాడు. ఈ రోజు లోకం ఏదైతే అసహించుకుందో అది నువ్వు ప్రేమించాలి. లోకము క్రీస్తుని అసహించుకుంటుంది, కానీ అదే క్రీస్తుని నువ్వేం చేయాలి తెలుసా? ప్రేమించాలి. ఆ క్రీస్తు వల్ల ఈ రోజు మనకు ముక్తి మార్గము. ఒక రకంగా చెప్పాలంటే యేసు క్రీస్తు సిలువే నా జీవితం అంటున్నాడు. ఒకసారి మీరు చూడండి, అదే గలతీ రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు తన ఆ స్వయాన అనుభవపూర్వకంగా 20వ వచనంలో 2వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాడని మాటలు కాదు చేతల్లో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము నాది కాదు, క్రీస్తు వల్ల నేను జీవిస్తున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. అందుకైనా మరొక చోట అంటాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే. ఎందుకంటే ఇంత గొప్ప మాట పౌలు అనవలసిన పని ఏంటి తెలుసా? క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని, సిలువలో ఉన్న సత్యాన్ని గ్రహించాడు. ఈ రోజున క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని, సిలువలో ఉన్న సత్యాన్ని నువ్వు నేను గ్రహించగలిగితే మనం కూడా అదే మాట అనగలం. ఏమనగలం తెలుసా? నాకు ఈ లోకంలో ఏదో వద్దు, యేసు క్రీస్తు ఉంటే తప్ప అని మనం అనగలం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన మరొక మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ? గలతీ రాసిన పత్రిక ఆ యొక్క 12వ వచనం 6వ అధ్యాయము 14వ వచనంలో, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేవుని యందును అతిశయించుట నాకు దూరం గాక అని చెప్పి రెండోది ఏమన్నాడు తెలుసా? దాని వల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. దేని వలన? యేసుక్రీస్తు యొక్క సిలువ వలన నేను లోకానికి ఏమైపోయినంటే దూరం అయిపోయాను. అలాగే లోకం కూడా నాలో నుండి ఏమైపోయింది? దూరం అయిపోయింది అంటున్నాడు. ఏ విధంగా చూద్దాం చూడండి. లోకం అంటే ఇక్కడ దేవుని యొక్క రాజ్యానికి, నీతికి విరోధమైనదని అర్థం. లోకం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యానికి, నీతికి విరోధమైనదే లోకం.
అందుకే ఒకసారి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-17 వచనాలు చదివితే అక్కడ లోకం ఏంటో కనబడతా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాల్లో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుండి ఎవరైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా చెప్పండి, మీరే చెప్పండి. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎవరంటున్నారు ఇక్కడ? యోహాను లోకం అంటే అబ్రివేషన్ ఇస్తున్నాడు. ఏంటంటే లోకము, లోకం అన్నదంతా ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబము. అది లోకం వల్ల పుట్టినట్టు తప్ప తండ్రి వల్ల పుట్టినవి కావు. ఇప్పుడు పౌలు అంటున్నాడు అదే లోకానికి నేను వేరైపోయాను అంటున్నాడు. మళ్ళా మనమాట ఎందుకండి అదే లోకం నుండి ఎందుకు వేరైపోవాలో పౌలు అంటే? లోకంతో పని లేదు ఆయనకి. లోకంతో పని ఉంది, లోకంలో ఉన్న మనుషులతో పని ఉంది, కానీ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ డబ్బుతో ఆయనకి పని లేదు. అందుకని ఏమన్నాడు తెలుసా? మనం చదివినటువంటి ఆ గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, దాని వల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడములతో నాకు పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే నా జీవితంలో నుండి లోకాన్ని తీసి ఏం చేశాను? పక్కన పెట్టానని చెప్తున్నాడు. ఇక్కడున్న మనం అందరూ ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున మన జీవితాల్లో ఏమున్నాయి? దేవి అతిశయించడానికి ఏలుబడి చేస్తున్నాయి. శరీరాశ జయించగలిగామా? నేత్రాశ జయించగలిగామా? జీవడమము జయించగలిగామా? కానీ పౌలు ఏమన్నా తెలుసా? సిలువే నాకు జీవితము, సిలువే నా అతిశయము, సిలువ తప్ప నా జీవితంలో మరొకటి లేదు. లోకము, లోకాశలు అన్ని కూడా నా జీవితంలో నేను సిలువ వేసి ఉన్నాను, వాటితో నాకు పని లేదు 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 అంటున్నాడు. ఎందుకంటున్నాడు తెలుసా? ఆయనకు అర్థమైంది లోకంలో ఉన్నదంతా మనిషిని నాశనం చేసేదే. లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవడము ఏం చేస్తాయి? మనిషిని నాశనం చేస్తాయి. కాబట్టి వీటితో నాకేం పని లేదు. అందుకే అంటున్నాడు, అక్కడ మంచిగా మాట్లాడాడు. ఒకసారి మరలా చూడండి 14వ వచనంలో 2వ లైన్, దాని వలన నాకు లోకమునకు నేనును కూడా ఏం చేయబడ్డాను? సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకి లోకంలో ఉన్న ఆచారాలతో పని లేదు, లోకంలో ఉన్న గౌరవాలతో పని లేదు, లోకంలో ఉన్న అభిప్రాయాలతో పని లేదు, లోకంలో మనుషులు ఏమనుకుంటారు అన్న దానికి పని లేదు. నాకు ప్రభు ఏమంటున్నాడు, ఏం చెప్పాడో అదే ఆయన పని. మీరు గమనించలేదు? అప్పుడప్పుడు కొంతమంది క్రైస్తుల్లో కూడా లేదా మనుషుల్లో కూడా లోకం ఏమనుకుంటుందని చేసే పనులు ఉన్నాయా లేదా? ఇలా చేయకపోతే లోకం ఏమనుకుంటుందో, అలా చేయకపోతే లోకం ఏమనుకుంటుందో, లోకాచారాలు ఏమైపోతాయో, లేకపోతే ఎవరు నా గురించి అలా మాట్లాడుకుంటాడని లోకానికన్నా భయపడుతున్నారు, కానీ దేవుడికి మాత్రం భయపడలేదు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? లోకంతో నాకు పని లేదు, నాలో నుండి లోకాన్ని కూడా ఏం చేశాను? నేను సిలువ వేసి ఉన్నాను అంటున్నాడు. రెండోది, ఇక్కడ మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడటం అంటే లోకాన్ని సిలువ వేయడం అనగా హృదయాన్ని లాగివేసే లోక ఆశలకు విముఖత చూపించినప్పుడే మన రక్షణలో కొనసాగలం. అంటే అర్థం ఏంటి తెలుసా? మనలో ఉన్న శరీరంలో లేదా ఈ ఆత్మలో ఉన్నటువంటి, హృదయంలో ఉన్నటువంటి లోకాశల్ని సిలువేస్తేనే మనం ఎందులో కొనసాగలమంట? రక్షణలో కొనసాగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పౌలు ఏమంటాడంటే, నేను లోకంలో చనిపోయాను. ఎక్కడ చనిపోయాను? లోకంలో చనిపోయానంటే అర్థం ఏంటి? శరీరంగా చచ్చిపోయాను కదా అర్థం. లోక ఆశల్లో నేను చనిపోయాను. ఇక మిత్రులు లోకం నన్ను ఏం చేయదు? ప్రభావం చూపిద్దు. పౌలు దగ్గరికి వచ్చి పదవి ఇస్తానన్నా ఆయన ప్రభావితం కాలేడు. పౌలు దగ్గరికి వచ్చి లేకపోతే ఒక శరీరాన్ని చూపించినా ఆయన ప్రభావితం కాలేడు. పౌలు దగ్గరికి వచ్చి ఒక నేత్రాన్ని చూపించినా ఆయన ప్రభావితం కాలేడు. ఎందుకంటే అవన్నీ పెంటతో ఎప్పుడు ఏం చేసుకున్నాడు ఆయన ఏమన్నాడు? నేను సమస్తాన్ని ఏం చేసుకున్నాను? పెంటతో ఎంచుకున్నాను అన్నాడు. కారణం ఏంటి? సిలువు తప్ప ఆయనకి వేరీ కనపడతలేదు ముఖ్యమైనదిగా. కానీ ఈ రోజున ఆ సిలువే తప్పించి మనకు అన్ని ముఖ్యమైనగా కనపడతా ఉన్నాయి. సంఘం ఒకసారి ఆలోచన చేయండి. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను క్రీస్తు సిలువను తప్ప మరి దేని యందు అతిశయపట్టలేదు అంటున్నాడు. కావాలంటే ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? ఏమనగా మనం ఇక్కడ పాపములకు దాసులు కాకుండాటకు పాప శరీరం నిరర్ధమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుతాము. మన ప్రాచీన స్వభావం ఏమైంది? ప్రాచీన స్వభావం అంటే ఏంటండి? ప్రభు నమ్మకం ముందు ఏదైతే నీకు స్వభావం ఉందో ఆ స్వభావం ఏం చేయాలా? సిలువ వేసేయాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? గుడి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే మన మీద మరలా ఏ ప్రభావం చూపిస్తుంది? ఆ ప్రాచీన స్వభావమే. ఎందుకో తెలుసా? నువ్వు ఇంకా సిలువ వేయబడలేదు, ఇంకేం చేయబడలేదు,
సిలువ వేయబడలేదు. అందుకని ఇంకా ఏది వెళుతుంది? ప్రాచీన స్వభావం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒకసారి చూడండి. ఇదే పౌలు మరొక మాట మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఏమన్నారు తెలుసా? 3వ వచనంలో, పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేని మీద మనసు పెట్టమంటున్నాడు? భూ సంబంధం కదా, పెట్టొద్దు అన్నాడు. కానీ మనం దేని మీద పెడుతున్నాం? పొద్దు వేసిన కానీ అంటే బ్రతకడానికి కష్టపడుద్ది అంటే దాని గురించి మాట్లాడతలేదు. నువ్వు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని ఈ భూలోక సంబంధమైన దాని మీద మనసు పెట్టి అసలు కన్ను మూస్తే నేను పరలోకానికి వెళ్తానా లేదని ఆత్మ సంబంధమైన దాని మీద లక్ష్య పెట్టకపోతే నువ్వు ఇంకా సిలువ వేయబడలేదు, నువ్వు ఇంకా లోకంలోనే జీవిస్తున్నావు. సో ఈ యొక్క 14వ వచనంలో పౌలు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? నా అతిశయము యేసుక్రీస్తే అంటున్నాడు. కాబట్టి మీ అతిశయము ఎవరన్నది ఒకసారి ఆలోచించేయండి. పౌలు యొక్క గుర్తింపు క్రీస్తులోనని చెప్తున్నాడు, అంతే తప్ప నాకు దేనిలోనూ గుర్తింపు లేదని చెప్తున్నాడు. మూడోది, సిలువ ఆత్మ ద్వారా జీవించడానికి శక్తినిస్తుంది. లోకాచారాలు పాపం నుండి విడుదల, స్వేచ్ఛ మరియు గుర్తింపును, లోకాచారాలు లోకంలోకి ఒకవేళ గుర్తింపిస్తుందేమో కానీ సిలువ ఆధ్యాత్మికకి గుర్తింపిస్తుంది, శక్తిని ఇస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది మతపరమైన ఆచారాలు పాటిస్తూ చర్చిలో వాదా కోరుకుంటూ, సామాజిక గౌరవాలు కోరుకుంటూ ధనాన్ని బట్టి అతిశయిస్తున్నారు, మరి లేకపోతే మరో దాన్ని బట్టి అతిశయిస్తున్నారు. కానీ పౌలు అయితే నా అతిశయము క్రీస్తే అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఈ 15వ వచనంలో ఇప్పుడు కన్క్లూజన్గా వస్తున్నాడు పౌలు. ఏటి కన్క్లూజన్? 15వ వచనంలో, కొత్త సృష్టి పొందుటియే గాని సున్నతి పొందటి ఏంది ఏమీ లేదు, పొందకపోవటి ఏంది ఏమీ లేదు. అంటే ఇప్పుడు గలతీ సంఘానికి ఫైనల్ గా ఈ గలతీ పత్రిక యొక్క సారాంశంలో వాళ్ళకు ఫైనల్ గా ఏం చెప్పదలిచాడు తెలుసా? ఒరే బాబు, సున్నతి పొందటి ఏంది లేదు, పొందకపోవటం ఏమీ లేదు, కాకపోతే ఒకటి జరగాలంటున్నాడు. అదేంటి తెలుసా? కొత్త సృష్టి. ఏంటంటే కొత్త సృష్టి. పత్రిక మొత్తం సారాంశాన్ని ఒక మాటలో కొత్త సృష్టి మాత్రమే మనుషులకు ముఖ్యమంటున్నాడు. ఏంటో తెలుసా? కొత్త సృష్టి అంటే ఒక వ్యక్తి కొత్తగా జన్మించడం. ఒక వ్యక్తి కొత్తగా జన్మించడం. ఎలాగో కొత్తగా జన్మించడం? ఈ విధంగానే పాపము ఆ యొక్క యోహాను సువార్త 3వ అధ్యాయము 3:8 వచనంలో నికోదేము ఇలాగే మాట్లాడాడు. ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి చదివితే, అందుకు యేసు అతనితో ఒకరు కొత్తగా జన్మించేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలి వాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లా అన్నాడు, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇలా చూడండి, దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా జన్మించాలంట? నీటి మూలంగా, ఆత్మ మూలంగా. నీటి మూలంగా బాప్తిష్టం, ఆత్మ మూలంగా దేవుడిని కనుగ్రహించు ఆత్మ లేదా రక్షణ. నా వైపు చూడండి. నికోదేముతో అన్నాడు దేవుడు, ఒరే నాన్న, నువ్వు కొత్తగా జన్మించాలా అన్నాడు. కొత్తగానా? ఇంత ముసలి వయసులో మళ్ళా నేను తల్లి గర్భం లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళగా ఇది సాధ్యమేనా అంటే, బాబు నువ్వు అనుకున్నట్టుగా కొత్తగా జన్మించడం అంటే మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి రావడం కాదురా, ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అన్నాడు. అలా జన్మించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ గమనించండి, చాలా మంది నీటి మూలంగా జన్మిస్తున్నారు కానీ ఆత్మ మూలంగా. మీరు గమనించాలి లేదు? రెండు చెప్పాడా అక్కడ? యేసు ఒకటే చెప్పాడా? ఏం చెప్పాడు? నీటి మూలంగా పాస్టర్ గారు ఇస్తారేమో, ఆత్మ మాత్రం దేవుడు అనుగ్రహించాలి. అది ఆయన ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చాడు. పాస్టర్ గారు మోసపోయినట్టు దేవుడు ఏమి మోసపోడు, నువ్వే మోసపోలేము. కాబట్టి రెండు లేకపోతే ఆ వ్యక్తి పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. రెండు ఉండాలి. నీటి మూలమైన సంబంధం ఉండాలి, ఆత్మ మూలమైనది కూడా ఉండాలి. అంటే ఇప్పుడు మనిషి ఏం పొందాలి? నూతన సృష్టి పొందాలి. ఏం పొందాలి? నూతన సృష్టి పొందాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు ఏమవుతాడంటే అండి, నూతన సృష్టి. ఇప్పుడు నూతన సృష్టి ఎవడంట? ఎవడంటే నూతన సృష్టి? అక్కడ ఉన్న మాట చదవండమ్మా, క్రీస్తు యేసునందు ఉన్నవాడే నూతన సృష్టి. మందిరంలో ఉన్నవాడా? మందిరంలో ఉన్నవాడా నూతన సృష్టి? మందిరం జస్ట్ సమాజంగా కూడుకోవడానికి అంతే. నువ్వు యేసు క్రీస్తులో ఉన్నావా లేదన్నది ముఖ్యం. అందుకే పౌలు ఏం చెప్పాడు ముందు వచనాల్లో? నా అతిశయం ఎవరని చెప్పాడు? క్రీస్తు, సిలువ. ఎందుకంటే ఆయన మూలంగానే నేను
నూతన సృష్టిగా మారబడ్డని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మాట చెప్తాడు 15వ వచనంలో, ఒరే బాబు సున్నత పొందట ఎందులో పొందకపోవటం ఎందులో ఏమీ లేదు, నువ్వు మారేవా లేదా అన్నది ముఖ్యం అంటున్నాడు. అంటే ఒక మన భాషలో చెప్పాలంటే ఈ లోక సంబంధమైన ఆచారాలు పాటించవా పాటించలేదు అన్నది ముఖ్యం కాదు, క్రీస్తు యేసులోకి నువ్వు మార్పు చెందవా లేదన్నది ముఖ్యం. ఆ రోజు గలతీ సంఘానికైనా ఈ రోజు మనకైనా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, సున్నతి యూదులకు దేవుడిచ్చిన ఒక వడంబడిక గుర్తు. అది ఆదికాండం 17:10 ఉంటది, చదవవసరం లేదు. కానీ రక్షణకు మాత్రం యేసుక్రీస్తే గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. రక్షణకు ఎవరు గుర్తు? యేసుక్రీస్తు వల్లే రక్షణ. ఏ నామములో రక్షణ? కేవలం యేసుక్రీస్తు అన్న నామం వల్ల మాత్రమే రక్షణ అపోస్తల కార్యాల్లో రాయబడి ఉన్నది. అవి కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం రక్షింపబడాలంటే నీకు ఏ గుర్తుండాలా? ఏ గుర్తుండాలా? రాజకీయ గుర్తులు ఉండాలా? లేకపోతే లోక సంబంధమైనటువంటి ఫ్యాన్స్ గుర్తులు ఉండాలా? కొంతమంది అతిశయిస్తూ ఉంటారు, రాజకీయ నాయకులను బట్టి అతిశయిస్తుంటారు. ఒకవేళ యూత్ పిల్లలు అయితే వాళ్ళు కలిగి ఉన్న ఫ్యాన్స్ని బట్టి, హీరోలను బట్టి ఏం చేస్తారు? అతిశయిస్తుంటారు. లేకపోతే కొంతమంది పదవులను బట్టి అతిశయిస్తుంటారు. ఇక్కడ పౌలు అయితే నువ్వు ఎందులో అతిశయించినా నీకు ఉపయోగం లేదు, యేసుక్రీస్తు ఒక్కడే నీ అతిశయం కావాలంటున్నాడు. కాబట్టి 15వ వచనం మనకి ఏం చెప్తుంది తెలుసా? కొత్త సృష్టి ముఖ్యము, అది కేవలము యేసుక్రీస్తులో ఉన్న వాడికే కొత్త సృష్టి. ఇలా చూడండి, కొత్త సృష్టి అంటే ఏం కాదండి. ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మనలో పాపపు మాంసపు ఆలోచనలు తలంపులు మాని యేసుక్రీస్తు చెప్పినట్టుగా బ్రతకడమే కొత్త సృష్టి. అంతేనా? మనిషి ఏమైనా మారిపోతాడా? నల్లగొన్నవాడు తెల్లగైపోతాడా? లేకపోతే పొడుగ్గా ఉన్నవాడు పొట్టుగైపోతాడా? పొట్టుకున్నవాడు పొడవైపోతాడా? నూతన సృష్టి అంటే ఏం కాదు. ఇంతకు ముందు బ్రతుకుకి ఇప్పుడున్న బ్రతుకుకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, అంతకు ముందు పాప సంబంధమైన బ్రతుకు, ఇప్పుడు క్రీస్తు యేసునందు బ్రతుకు. ఇదే నూతన సృష్టి. ఇక మరి క్రీస్తులో జన్మించడం అంటే వాళ్ళ హృదయంలో మార్పు జరిగి ఆత్మఫలము క్రీస్తులో ఐక్యత, దేవునికి ఇష్టానికి లోబడి జీవితం. మీకు సింపుల్ గా అర్థమయ్యే చెప్తాను చూడండి. యవన పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువులో రాకముందు నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, ప్రభువులోకి వచ్చిన తర్వాత నా ఇష్టం కాదు దేవుడి ఇష్టం నెరవేర్చబడాలంటావు. ఇదే మార్పు. సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే, ప్రభువులో రాకముందు అంటే ఏంటి? నిజంగా నీలో మారు మనసు రాకముందు నువ్వు ఎవరి ఇష్టం నెరవేర్చుకుంటా? నీ ఇష్టం. నేనైతే నా ఇష్టం. కానీ ప్రభు నిన్ను ఆకర్షిస్తే, నువ్వు ప్రభులో మారితే ఇక మీద ఏమంటా తెలుసా? ఇది ప్రభుకి ఇష్టమా లేదా అని ఆలోచిస్తావు. ఇది ప్రభు ఒప్పుకుంటాడా లేదా అని ఆలోచిస్తావు. ఇది ప్రభుకి యోగ్యమైందా లేదా అని ఆలోచిస్తావు. ఇది చేయడం వల్ల ప్రభు మెచ్చుకుంటాడా లేదని ఆలోచిస్తావు. అలా ఆలోచిస్తున్నావంటే నువ్వు మారేవని అర్థం. అలా ఆలోచించట్లేదంటే నువ్వు ఇంకా కొత్త సృష్టి కాలేదనే అర్థం. బహుశా మందిరాలకు రావచ్చు, పాటలు పాడొచ్చు, వాక్యం చదవచ్చు, వాక్యం వినొచ్చు, కానీ దీనివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు. అక్కడ చెప్పాడు సింపుల్ గా. ఏమని చెప్పాడు? ఒరే బాబు గలతీయులారా, ఇది ఒక కొత్త సృష్టి పొందడమే ముఖ్యము, సున్నత పొందట ఎందులో పొందకపోవట ఎందులో ఏమీ లేదన్నాడు. ఇప్పుడు ఇది మాటలో చెప్తున్నాను చూడండి. మీరు ప్రార్థనకు వచ్చేటి ఎందులో రాకపోటీ ఎందులో ఏమీ లేదు. మరి ఏది ముఖ్యం? నువ్వు మారేవా లేదన్నది ముఖ్యం. ఒక మాట, వచ్చి ఇక్కడ కూర్చున్నారు, రాన కొంతమంది ఇంటికి కూర్చున్నారు. ఆలో మారలేదు, నువ్వు మారలేదు అనుకో, ఏంటి ప్రయోజనం? మళ్ళీ మనమాట అర్థమైందా మీకు? ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారమ్మా, కొంతమంది మందిరం రాకుండా ఎక్కడ కూర్చున్నారు? ఇంటి దగ్గర కూర్చున్నారు. ఇంటికాడ కూర్చున్న వాళ్ళు మారలేదు, ఇక్కడికి వచ్చిన నువ్వు మారలేదు. ఏంటి ప్రయోజనం? ఏది ముఖ్యం? నువ్వు మారడం ముఖ్యమా, మందులో రావడం ముఖ్యమా? మారడం ముఖ్యం. అది ఒకసారి తేల్చుకోవాలి మనం. ఆ మాట చెప్పాడు ఇక్కడ 15వ వచనంలో. ఒకసారి మరలా చదువుతున్నాను చూడండి. ఇదిగో కొత్త సృష్టి పొందుటియే గాని సున్నత పొందుటి ఎందు ఏమీ లేదు, పొందకపోవట ఎందు ఏమీ లేదు అంటున్నాడు. కాబట్టి మొత్తం గలతీ పత్రిక సారాంశాన్ని గాని మీకు చెప్పాలంటే సింపుల్ గా 3 మాటలు చెప్తున్నా చూడండి. యేసుక్రీస్తు యొక్క సిలువ ప్లస్ ఆయన కృప ప్లస్ నీ విశ్వాసం ఈక్వల్ టు రక్షణ. యేసుక్రీస్తు సిలువ కలిపి ఆయన కృప కలిపి నువ్వు ఉంచిన విశ్వాసం వల్ల నువ్వేం పొందుకుంటావు? రక్షణ పొందుకుంటావు. అదే కొత్త సృష్టి, నూతన సృష్టి. నువ్వు మారేమనడానికి అర్థం. కాబట్టి ఈ 15వ వచనంలో సున్నతితో పని లేదు, నూతన సృష్టిగా మారటమే ముఖ్యము అని చెప్పి చివరిగా ఆ 16వ వచనం చదవండి, నేను ముగిస్తాను. 16వ వచనం, ఈ పద్ధతి చొప్పున ఆగండి. ఏ పద్ధతి? ఇప్పుడు పౌలు పద్ధతి చెప్పాడు. ఏ పద్ధతి చెప్పాడు? ఫస్ట్ నేనే 12వ వచనంలో ఏమన్నాడు? ఒరే బాబు, వాళ్ళు సున్నతి చేయించుకోమని ఎందుకు బలవంతం చేస్తున్నా తెలుసా? మీరు సిలువును బట్టి శ్రమలు అనుభవించకుండా ఉండాలని
మిమ్మల్ని సున్నతి చేసుకోమని చెప్తున్నారు. కానీ తిమోతి రాసిన పత్రికలో ఏం చెప్పాను? క్రీస్తు చేస్తున్నందు సద్భక్తితో భక్తి వాడికి ఏం కలుగుతాయని చెప్తాడు? హింస కలుగుతుంది అని చెప్తున్నాడు, శ్రమలు కలుగుతాయని చెప్తున్నాడు. అది వాక్య పద్ధతి. రెండోది, వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే వాళ్ళు బాహ్యంగా కనపడడానికి మిమ్మల్ని శరీర విషయం అతిశయపడడానికి సున్నతి పొందమంటారు తప్ప నిజానికి వాళ్ళు సున్నతి పొందినను ఆచరించరు. కానీ నేను చెప్తున్నానని పౌలు అంటున్నాడు, ఇదిగో ఒకప్పుడు ఇలాగ సున్నతి పొందమనో లేదా ధర్మశాస్త్రాన్ని నమ్ముకోమనో నేను మోటివేట్ చేసి బలవంతం చేసిన వాడినే. కానీ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం లేదు, సున్నతి వల్ల ప్రయోజనం లేదు, యేసు క్రీస్తునందు అతిశయించడమే ముఖ్యము. అలాగే నేను క్రీస్తు యేసులో సిలువేయబడ్డాను, లోకంతో నాకు పని లేదు, నేను కూడా లోకంతో నాకు పని లేదని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? లోకంలో నుండి క్రీస్తులోకి వచ్చాడు, అన్యాచారాల నుండి ప్రభు యొక్క జీవితంలోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు మనందరికీ ఏం చెప్తున్నాడు? బాబు ఇవేమీ ముఖ్యం కాదురా, నువ్వు మార్పు చెందడమే ముఖ్యం అంటున్నాడు. ఈ పద్ధతి ప్రకారం మార్పు చెందిన వారికి 16వ వచనం, అందరికీ కాదు. పద్ధతి అర్థమైందా? ఏంటి పద్ధతి? ఇంకా నువ్వు లోక అన్య ఆచారాలు మానేసి ప్రభువులో మార్పు చెందితేనే. అలాంటి వాళ్ళకేనండి ఈ 16వ వచనం చూడండి, ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనా ఏ పద్ధతి అని ఉందండి? మీ అందరూ చదవాలి. ఈ పద్ధతి ఏ పద్ధతి? ఎవడైతే నూతన సృష్టి పొందుకుని లోక అన్య ఆచారాలు మానేసి లోకాన్ని సిలివేశారో ఆ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలులకు సమాధానము కృప కలుగునుగాక అన్నారు కదా. ఆమెనని ఆమెను అన్నవారు అందరికి కాదు, ఆమెను అన్నవారు అందరికి కాదు. అక్కడ రాయమన్న పద్ధతి చొప్పున నడిచే వారికే. అర్థమైందా? అక్కడ ఉన్నదా? ఆ మాట ఉందా? ఈ పద్ధతి చొప్పున ఉందా? ఆమె రెండు వారు ఉందా? వాళ్ళు ప్రార్థనకు వచ్చిన వాళ్ళని ఉన్నదా? లేదా ఈ మార్పు చెందిన వారికైనా ఉందా? ఈ పద్ధతి చొప్పున ఈ నియమం ఎవరు పెట్టారనుకున్నారు? నువ్వు నేను పెట్టింది కాదు, ఇది యేసుక్రీస్తు పెట్టిన నియమము. ఈ ప్రకారం నడిచిన వారికి, టు ఆల్ హూ ఫాలో దిస్ రూల్, అంటే దేవుడు పెట్టిన నియమం ప్రకారము క్రీస్తు సిలువ ద్వారా కృపలో రక్షణ పొంది కొత్త జీవితంలో జీవించేవారని అర్థం. మళ్ళా చెప్తున్నాను, క్రీస్తు సిలువ ద్వారా కృపలో రక్షణ పొంది కొత్త జీవితంలో జీవించేవారే ఈ పద్ధతి ప్రకారం నడిచేవారు. ఇక్కడ దేవుని ఇశ్రాయేలు అని ఒక మాట కనబడుతుంది. దేవుని ఇశ్రాయేలు అని మాట కనబడుతుంది తెలుసా? శరీర సంబంధమైన ఇశ్రాయేలు కాదు, ఇక్కడ క్రీస్తు యేసులో మార్పు చెందిన ఇశ్రాయేలు. ఇందులో యూదులు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. కానీ పాత నిబంధన ఇశ్రాయేలు ఎవరున్నారు? వాళ్ళు యూదులు మాత్రమే, అబ్రహాము సంతానం మాత్రమే ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు అన్న మాట అర్థం ఏంటో తెలుసా? ఇందులో యూదులు ఉన్నారు, అన్యుల్లోనూ వచ్చినటువంటి క్రైస్తవ బిడ్డలు కూడా ఉన్నారు. వాళ్ళే దేవుని ఇశ్రాయేలు. వాళ్ళకేనంట ఈ కృప సమాధానం కలుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి ఇశ్రాయేలు అనగా క్రీస్తు యొక్క కొత్తగా జన్మించిన దేవుని యొక్క సంఘము. ఈ సంఘంలో ఏ కులం కూడా ఉండొచ్చు. ఏ సంఘంలో? క్రీస్తు యేసు యొక్క సంఘంలో. ఈ క్రీస్తు యేసు సంఘంలో ఏ దేశం వాడైనా ఉండొచ్చు. ఈ క్రీస్తు యేసు సంఘంలో ఏ మతం అని అనుకున్నవాడు, ఆ మతాన్ని విడిచిపెట్టిన వాడు కూడా ఇందులో ఉండొచ్చు. ఎందుకంటే క్రీస్తు యేసు కులంతోనూ మతంతోనూ జాతితోనూ ప్రాంతంతోనూ పడలేదు. ఆడి క్రీస్తు రక్తంలో కడగబడ్డా లేదన్నదే ముఖ్యం. అలా క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరికీ కూడా దేవుని యొక్క కృప శాంతి కనికరము కలుగుతుందని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వాదంతో ముగించాడు ఈ 16వ వచనం. కాబట్టి విశ్వాస నియమం ద్వారా నడవడం నేర్చుకోవాలి, క్రీస్తులో గుర్తింపుని గ్రహించాలి, మనం అందరం దేవుని ఇశ్రాయేలుని అర్థం చేసుకోవాలి. అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా మనం నూతన సృష్టిగా మారేమని గ్రహించి దేవుని కొరకు బ్రతకాలి. అలా బ్రతికిన వారికే దేవుని కృప శాంతి సమాధానం కలుగుతుంది. దేవుడి మాటలు మన ఇంకుల్లో దీవించి ఫలింపచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభా నాతో మీరు మాట్లాడారని ఒకసారి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. హల్లెలూయా.